ఐటీ కారిడార్లో ఉన్న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రోజు వేలాది మంది జర్నీ చేస్తున్నారు. 60% మంది ఐటీ ఎంప్లాయీస్ సొంత వెహికల్స్లోనే జాబ్లకు వస్తున్నారు. వేలాది వాహనాల రద్దీతో నిత్యం ఐటీ కారిడార్ జంక్షన్ల దగ్గర గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ట్రాఫిక్కు నియంత్రించేందుకు సైబరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతోంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్ ఏరియాలో నిత్యం గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. పెరుగుతున్న ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు సైబరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఐటీ సంస్థల ప్రతినిధులు ఎన్జీఓలతో సమావేశాన్ని నిర్వహించి సమస్య పరిష్కారంపై ఫోకస్ పెట్టారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. సైబరాబాద్ పరిధిలోని ఐటీ కారిడార్లో 100కు పైగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. సుమారు 15 లక్షల మంది ఐటీ ఉద్యోగులు నిత్యం విధులకు హాజరవుతున్నారు. సగానికి పైగా ఉద్యోగులు తమ సొంత వెహికల్స్ లోనే ఆఫీసులకు వస్తున్నారు. దీంతో జేఎన్టీయూ నుంచి రహేజా మైండ్ స్పేస్ రూట్లో రోజు వాహనాల రద్దీ పెరుగుతోంది. లింగంపల్లి సికింద్రాబాద్ రూట్ నుంచి లక్షలాది వెహికల్స్ ఐటీ కారిడార్ కు వస్తున్నాయి. ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 9 వరకు పీక్ అవర్స్ లో భారీగా ట్రాఫిక్ ఉంటుంది. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక డైవర్షన్స్ కోసం చర్యలు చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు. ఈ ట్రాఫిక్ ఏరియా అయితే ఉందో ఐటీ కారిడార్లో హైబ్రిడ్ సిస్టంలో భాగంగా వీక్లీ 3 days ఎంప్లాయీస్ ఆఫీసెస్ రావడం జరుగుతుంది. ఆ 3 days పర్టికులర్గా మనం తీసుకుంటే ట్రాఫిక్ను మేము రెగ్యులేట్ చేయడంలో కొంచెం ఫిజిబిలిటీ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ ట్యూస్డే అండ్ వెడ్నెస్డే మాత్రం హెవీ ట్రాఫిక్ రావడం జరుగుతుంది. ప్రిపరేటివ్ ప్లాన్స్తో మేము ట్రాఫిక్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళను సమయానికి ఆఫీసెస్కి వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తున్నాము. కొన్ని సందర్భాల్లో ఏంటంటే బ్రేక్ డౌన్స్ అవుతుంటాయి. వెహికల్ బ్రేక్ డౌన్స్ అయినప్పుడు మాకు రికవరీ వ్యాన్స్ ఉంటున్నాయి. అట్ ద సేమ్ టైం మా స్టాఫ్ అందరి సహాయంతో వాటిని వెంటనే అక్కడ నుంచి తొలగించి ట్రాఫిక్ రెగ్యులర్గా మూవ్ అయ్యేటట్టు చూస్తున్నాము. ఈ మధ్యలో మనకు ఈ సైబర్ గేట్వే ముందు కూడా ఒక పెద్ద గుంత కూడా ఏర్పడి ఉండే. దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడి దాన్ని రిస్టోర్ కూడా చేయించాం. కాబట్టి ఇప్పుడు ఆ రూట్ కూడా అందరు వాహనదారులకు వెళ్ళడానికి అవకాశం ఉందండి. ఐటీ కారిడార్ లో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. ఐటీ ఉద్యోగులకు తమ సొంత వాహనాలు, క్యాబ్లలో కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ, మెట్రో సేవలను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. ఐటీ కారిడార్ లోని ఒక్కో బిల్డింగ్ లో 7 నుంచి 10 వరకు కంపెనీలు ఉండగా అందులో 10,000 నుంచి 20,000 మంది ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు. అన్ని సంస్థలు కలిసి సిబ్బంది అందరికీ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఐటీ ఉద్యోగులు కార్ పూలింగ్ విధానంలో ఆఫీసులకు వస్తే 40 నుంచి 50% ట్రాఫిక్ నియంత్రణకు ఛాన్స్ ఉందన్నారు ట్రాఫిక్ పోలీసులు. మల్టీనేషనల్ కంపెనీస్ ఐటీ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరితో కూడా మేము ఫ్రీక్వెంట్గా ఇంటరాక్షన్ కావడం జరుగుతుంది. ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళ దగ్గర వర్క్ చేస్తారో డిఫరెంట్ రూట్స్లో నుంచి డిఫరెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వస్తున్నారు. వాళ్ళతో ఇంటరాక్షన్ అయినప్పుడు మేము ఏం చెప్తున్నామంటే పర్టికులర్గా సపోజ్ జేఎన్టీయూ నుంచి వచ్చే ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళందరికీ కలిపి ఒక మాస్ ట్రాన్స్పోర్ట్ కింద మినీ బస్సు కానీ లేదా బస్సెస్ అరేంజ్ చేస్తే దట్ ఇండివిజువల్ వెహికల్స్లో రావడం వల్ల ఆన్ ది రోడ్ మనకు వెహికల్స్ పెరగడము. దీనివల్ల వెహికల్ స్పీడ్ తగ్గిపోతుంది. వాళ్ళకు ఇంకోటి సమయానికి కూడా వాళ్ళు వచ్చే అవకాశం ఉండదు. ఈ మాస్ ట్రాన్స్పోర్ట్ వాడడం ఏంటంటే 10 వెహికల్స్లో 10 ఎంప్లాయీస్ మంది రావడం కంటే ఆ 10 మంది కూడా ఒక మినీ బస్లో లేదా క్యాబ్లో వచ్చేసినప్పుడు 9 వెహికల్స్ యొక్క మనకు తగ్గిపోతుంది. ఒక వెహికల్ అంటే సిమిలర్గా అన్ని కంపెనీస్కు మేము ఇంటరాక్షన్ అవుతున్నాము. అదేవిధంగా అడ్వైజర్ ఇస్తున్నాము. ఆ విధంగా పాటించాలని చెప్పేసి కొన్ని కంపెనీస్ స్టార్ట్ చేశాయి. మిగతా కంపెనీస్ కూడా ఆ విధంగానే పాటించాలని చెప్పేసి మేము వాళ్ళను విజ్ఞప్తి చేస్తున్నామండి. పెరుగుతున్న ట్రాఫిక్ ని కంట్రోల్ చేసేందుకు అన్ని విధాల సహకారం అందిస్తామంటున్నారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఐటీ కంపెనీల భాగస్వామ్యంతో మార్షల్స్ ను ఏర్పాటు చేసి సిబ్బంది ఇన్ టైంలో ఆఫీస్ కు చేరుకునేలా సేవలపై ఫోకస్ చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ఉద్యోగులు, ప్రజల సహకారం కీలకమన్నారు. రద్దీ టైంలో కొందరు రూల్స్ పాటించకుండా ప్రమాదాల బారిన పడుతున్నట్లు తెలిపారు పోలీసులు. ఈ ఐటీ కారిడార్ లో ఎంప్లాయీస్ ఇంచుమించుగా 10 లక్షల మంది ఎంప్లాయీస్ ఈ ఇన్ అండ్ అరౌండ్ హైటెక్ సిటీ ఏరియా అట్లాగే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరికీ సమయానికి వచ్చే విధంగా
మేము ప్లానింగ్ చేస్తున్నామండి. కాకపోతే రోడ్ విడ్త్ మాత్రం సేమ్ ఉండడం, వెహికల్స్ పెరగడం వల్ల వీళ్ళు రావాల్సినటువంటి సమయం పెరుగుతుంది. సో దాని కొరకు మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఎక్కడైతే నీడ్ బేస్డ్ ఉందో సో అక్కడ మేము అడిషనల్ లైన్, దాన్ని రివర్స్ లేన్ అంటాము. ఎగ్జాంపుల్ తీసుకుంటే కొత్తగూడ ఫ్లైఓవర్ యాక్చువల్గా అది వన్ వేగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ ట్రాఫిక్ను మేము సమయం కూడా పంపించడం కొరకు దాన్ని మార్నింగ్ టైంలో 9 నుంచి 12 వరకు సో దాన్ని 2 వేగా రన్ చేస్తూ వెహికల్స్కి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా సమయానికి వచ్చేటట్టు చూస్తున్నాము. సిమిలర్గా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పీజీఆర్ ఫ్లైఓవర్ పైన కూడా ఈవినింగ్ 4 నుంచి 7:30, 8 వరకు వారం నుంచి ఏవైతే ట్రాఫిక్ వస్తుందో మనకు గవర్నమెంట్ స్కూల్ జెడ్పీహెచ్ఎస్ దగ్గర అడిషనల్ లైన్ తీసుకొని రాడిసన్ దగ్గర దాన్ని కలపడం జరిగింది. ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కు చెక్ పెట్టాలంటే పోలీసుల చర్యలతో పాటు ఐటీ ఉద్యోగుల సహకారం కీలకమని చెబుతున్నారు నిపుణులు.